తర్వాత దొంగ దొరికిన తర్వాత పోలీసుడు ఇక్కడ శిక్ష వేస్తాడు, చచ్చిన తర్వాత దేవుడు అక్కడ శిక్ష వేస్తాడు. తెలుసా మీకు ఆ సంగతి? దొంగతనం చేసాం, పట్టుబడ్డాం, పోలీసుడు ఇక్కడ శిక్ష వేస్తాడు, రే నువ్వు దొంగని. చచ్చిన తర్వాత శిక్ష వేసేది దేవుడు. ఏదో ఒక రోజున దొంగలుగా బ్రతికి సస్తాం ఖచ్చితంగా. అందుకని మాటికి ప్రవర్తన మార్చుకోండిరా, భయభక్తులు నిలబండ్రా, దేవునికి దగ్గర అవ్వండిరా, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండిరా, దేవుని సన్నిధిలో ప్రవర్తన మార్చుకోండి అని చెప్తాను. ఎంతసేపటికి సంవత్సరాలు జరుగుతూ ఉండగా అదే దరిద్రత, అదే నిర్లక్ష్యం, అదే సోమరితనం, అదే బద్ధకం, అదే ఒంటి నిండా కొవ్వు, అదే భయం లేనితనం. ఎంత మూర్ఖత్వం! దేవుని సన్నిధి అంటే విలువ తెలియదు మీకు, ఇంకా తెలియట్లా. దేవుని సన్నిధి కంటే ఈ భూమి మీద విలువైంది ఏదన్నా ఉందా? ఏ సాధించాలని కొంపల్లో చొరబడి, ఇంకా ఏం సాధించాలని భూమి మీద బ్రతికి ఎంతకాలం బ్రతుకుతావు? ఏమని సాధిస్తావు నీవు? పనులకు వెళ్ళిపోతున్నారు బుద్ధిహీనత మూర్ఖులు. నా ప్రియ సహోదరులారా, చాప కింద నీళ్లు జొరబడినట్లుగా, జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు ఎరగకున్నట్లుగా ఈ రోజున పనికిస్తున్న విలువ దేవుని సన్నిధికి విలువ లేకుండా పోయింది. దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా పోయింది. నేను చెప్తున్నాను, నిమిషం మాత్రం చాలా ఆయన ఉగ్రత ఎవడు కాపాడలేడు. దేవుని సన్నిధిలో ఉంటూ కూడా వేషధారణ జీవితం, ఉప్పు నీళ్లు చల్లనీళ్ళు వేడి నీళ్ళు అన్నట్టుగా, ఆ కాసేపు ఉద్యోగం, కాసేపు పనులు, కాసేపు వ్యవహారాలు, కాసేపు లోకం, కాసేపు దరిద్రత, మరలా దేవుడు. ఇవేవి కూడా ఆయనకి ఇష్టం ఉండదు. సంక్రాంతి పండుగ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? పిండి వంటలు వండుకొని నూతన వస్త్రాలు కట్టుకుని పండగలకు ఊళ్ళు బయలుదేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? పిండి వంటలు చేస్తున్నారు ఆకాశరానికి మీరు. ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పలేదా? క్రైస్తవుడు అంటే క్రైస్తవుడుగానే బ్రతకాలి. 2 పడవల మీద కాలేసావని ఎట్టా మునిగిపోతారు. భయపెట్టడం కాదు, దేవుని వాక్యం సత్యం. అది సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఈ ఇంట్లో ఏముంది? ఈ రోజున వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, పరిగెడుతున్నారు చాలా మంది. డబ్బు 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 డబ్బు. ఏం సాధిస్తావు నీ డబ్బుతో? ఏం పోగేస్తావు ఇంతకాలం డబ్బుతో? ఏం కొన్నావు? ఎన్ని స్థలాలు కొన్నావు? పొలాలు కొన్నావా? లేకపోతే ధర్మ కార్యాలను 100 మంది భోజనాలను పెడుతున్నావు రోజు? ఏమీ లేదు. నీ తినటానికి సాలట్లా. దేవుడు అన్నాడు, నువ్వు సంపాదించిన సంపాదన నేను చెడగొడతా. హగ్గయి గ్రంథంలో చెప్పాడు ఆయన. దేవుని సన్నిధికి విలువివ్వకుండా సంపాదించిన సంపాదనను నేను చెడగొడతా. దాన్ని నువ్వు ముట్టుకొని పట్టుకొని తినేదానికి తీసుకురానివ్వను, నేను చెడగొడతాను అన్నాడు దేవుడు. క్రైస్తవుడికి ఇంకా తెలియకపోతే ఎలాగా? నీ ఆశీర్వాదం ఎలా ఎక్కడుందో కూడా తెలియలేదు. ఈ రోజున ఇంకా తెలియట్లేదు. ఒక క్రైస్తవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడ ఉందో కూడా ఇంకా తెలియట్లేదండి. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా యుద్వానగర ప్రాంతంలో ఉన్నటువంటి సోమరులు, బద్ధకస్తులు, దేవుని యందు భయభక్తులు లేని నీచులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ముఖ్యంగా ఇక్కడే ఎక్కువ ఉన్నారు. దేవుని మందిరం అంటే ఒక రేకుల షెడ్, 4 గోడలు, ఒక మైక్ అనుకుంటున్నారు చాలా మంది. ఓ సెంటు స్థలం, 4 బండ్లు ఉంటాయి, 2 బాక్సులు పెడతారు, ఒక పాటలు పాడబడతారు, ప్రార్థన అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఇది కాదు. ఈరోజు నీ అంచనా, నీ మైండ్ సెట్, నీ థియరీ మారాలి. ఎక్కడ 2 3 కూడి ఉంటే ఆ మధ్యలోకి నేను వస్తానన్నాడు ఆయన. ఆయన వచ్చే స్థలం ఎలా ఉండాలి? ఆటలాడుకుంటూ తిరుగుతూ ఉండాలి, ఇష్టానుసారం వచ్చిపోతూ ఉండాలి. ఇంకా జ్ఞానం బుర్రకెక్కకపోతే ఎలాగా? 2025 వచ్చింది, సంవత్సరం జరిగిపోయింది చెప్తున్నాను. వీళ్ళకి వెళ్ళి చెప్పండి, పాస్టర్ గారు ఇట్లా చెప్పారు, బుద్ధి లేని వాళ్ళు పనులకి వెళ్తున్నారంట, సిగ్గు లేని వాళ్ళు నీచులు, దుర్మార్గులంట, దేవుని సన్నిధిని మానుకొని ఉద్యోగాలకు విలువిస్తున్నారంట. నీ బుద్ధిని మార్చుకోకపోతే దేవుని కోపం వస్తుందని చెప్పాడు అని చెప్పండి ఇంటికెళ్ళి. ఇది నా కోపం కాదు. నా కోపం అయితే వేరేలాగా ఉంటది, దేవుని కోపం ఇది. ఈ రోజున కుటుంబాలు ఎంత కాలానికి భర్తలు, భార్యలు, కుటుంబాలు, పిల్లలు లోక వ్యవహారంలో మునిగి తేలుతున్నారు. ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా బ్రతుకుతున్నారు. వీళ్ళని ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మా పిల్లగానికి ఉద్యోగం రావాలంటే. ఎందుకు ఉద్యోగం? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎన్నైనా చేయరా, ఏదో ఒక రోజున సావే కదరా ఫైనల్ గా. ఎన్నైనా చెయ్యి, ఎన్ని ఉద్యోగాలైనా చెయ్యి, IAS ఆఫీసర్ అవ్వు, లేకపోతే ఏదో ఉద్యోగం చేసి సస్తానికేగా. మనిషి బ్రతుకులు ఏం చిరకాలం చేస్తావు నువ్వు ఉద్యోగం? చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళదా ఆత్మ?
మొదట ఆత్మకి విలువతో నేర్చుకోండి కుటుంబాలు. ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ఇళ్ళు కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, దరిద్రాల కోసం దేవుని వెంబడించబాకండి. అలాంటివేవి ఇవ్వడు కూడా దేవుడు, అలాంటి ఉద్దేశాలు కలిగిన వారికి. పిల్లరా, డబ్బు 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 అని ప్రభుతోనే ఉండి పరిగెత్తాడు. చివరికి మనశ్శాంతి దొరక ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు యోధా ఇస్కరియోతు. ప్రియ సహోదరులారా, ఏదో ఒక రోజున ధనాన్ని నమ్ముకున్నావో పాడైపోద్ది. చెప్తున్నాను మీకు, ధనం మిమ్మల్ని బాగు చేయదు, ఉద్యోగాలు మిమ్మల్ని బాగు చేయవు, వ్యాపారాలు మిమ్మల్ని బాగు చేయవు. అవన్నీ మన భూమి మీద బ్రతకటానికి, మన కడుపు నింపుకోవడానికి మాత్రమే. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో స్వాభావికంగా అదొక అలవాటుగా ఉండిపోయింది మూఢత్వం అనేది. దాని నుంచి విడుదల పొందాలి. 2025లోనైనా సరే మూర్ఖత్వం నుంచి నువ్వు విడుదల పొందదు కాక, నీ మైండ్ సెట్, నీ ఆలోచనలో ఉన్న ఆ మూర్ఖత్వము నుండి విడుదల పొందుదవు గాక. ఈ 2025లో మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి నీ కన్నులారా, నీ చేతులారా, నీ మనసుకు మనశ్శాంతి కలిగేటట్లుగా దేవుని ఆశీర్వాదాలు నీవు అనుభవించదవు గాక. ఆమేన్, హల్లెలూయా. మూర్ఖత్వం ఎంత ప్రమాదకరమైనదో తెలుసా ప్రియులారా? మీకు చాలా సార్లు చెప్పారు. నాబాలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. వాడి పేరే నాబాల్. వాడి పేరే సూచిస్తుంది, తన భార్య అందే, నా భర్త మూర్ఖుడు, మొరటివాడు. అతని పేరే అతను సూచిస్తుందయ్యా, వీడు మూర్ఖుడు. వాడు చేసిన పాపాలు, వాడు చేసిన తప్పులన్నిటికీ భార్య బలి అవుతూ వచ్చేది, అబిగయీల్. తెలుసా మీకు బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు 25వ అధ్యాయంలో అతని గురించి వ్రాయబడిన మాట, బహుభాగ్యవంతుడు కానీ మూర్ఖత్వం పోలా. బహుభాగ్యవంతుడు. భాగ్యవంతుడు అంటే ఈ భూమి మీద మనం ఎవరిని అనుకుంటాం? ఆస్తి పాస్తులు కలిగిన వాడు, ఇళ్ళు వాకిలు పొలాలు స్థలాలు గొడ్లు మేకలు ఎరుక ఇవన్నీ ఉన్నవాడిని ఏమంటామంటే భాగ్యవంతుడు అండి. ఇంటి నిండా బంధువులు, విందులు, ఆర్పాటాలు, భాగ్యవంతుడు అని అంటాం. కానీ అసలు ఉండకూడదే ఉండవాడు కొంపలో మూర్ఖత్వం. అన్ని ఉన్న ఉపయోగం ఏముంది? మూర్ఖత్వం. భార్యను ప్రేమించడం తెలియదు, పెద్దలు వచ్చినప్పుడు గౌరవించడం తెలియదు, ఎవరైనా మేలు చేస్తే వారికి కనీసం థ్యాంక్స్ చెప్పే గుణం కూడా లేదు వాడికి. మూర్ఖుడు. ఈ రోజున చాలా మందికి ఎన్నో మేలులు పొందుకుంటారు, దేవునికి థ్యాంక్స్ చెప్పడం తెలియదు. మనుషుల దగ్గర నుండి ఎన్నో మేలులు పొందుకుంటారు, కృతజ్ఞతలు అండి అని చెప్పే మాట కూడా రాదు ఒక్కొక్క మూర్ఖుడికి. పిల్లరా, స్వభావం మారాలి. చాలా మంది అంటుంటారు, అండి పాస్టర్ గారండి నా స్వభావం ఇంతేనండి, నేను ఊరితో మాట్లాడి ఊరితో కలవనండి. మనుషుల్లో పుట్టావా, జంతువుల్లో పుట్టావా? సమాజంలో బ్రతుకుతున్నావా, అడవుల్లో బ్రతుకుతున్నావా? మనం మనుషులతో మాట్లాడితే ఎవరితో మాట్లాడతా? కాబట్టి సహోదరులారా, ఈ మొరటోడికి మూర్ఖత్వం ఎలా వచ్చిందో తెలుసా? డబ్బును బట్టి వచ్చింది మూర్ఖత్వం. ఈ మూర్ఖుడికి, ఈ మొరటివాడికి, ఈ నాబాలుకి ఎంత మూర్ఖత్వం, అంత తలబిరుసుతనం ఎందుకు వచ్చిందో తెలుసా? డబ్బు, ఇంటి నిండా డబ్బు, ఇంటి నిండా పనివారు, కావలసినంత సంపద. మనిషిని మనిషిగా ప్రేమించే తత్వాన్ని మర్చిపోయాయి. ఈ రోజున చాలా మంది జీవితాల అహంకారానికి, గర్వానికి, మొరటితనానికి, మూర్ఖత్వానికి కారణం ఏంటో తెలుసా? డబ్బు. నాబాలు అనేటువంటి వాడు మోటువాడు, మొరటువాడు. తన భార్య వచ్చి దావీదు కాళ్ళ మీద పడేంత స్థితికి తీసుకొని వచ్చాడు మొరటోడు. చాలా మంది భార్యల్ని తమ మూర్ఖత్వాల ద్వారా భార్యల్ని పణంగా పెడతారు. పోయి అడకరాబో, 100 రూపాయలు వేసరా. ఎరా మూర్ఖుడ, కష్టపడి పని చేయడం దానిగా భార్యని రోడ్ల మీద పంపిస్తున్నారా? రోజు చాలా మంది అంటేనండి మూర్ఖపు స్వభావం. చాలా మంది అంటే, నా పాస్టర్ గారు నాకు ఆరోగ్యం బాగా, పనికి వెళ్ళట్లేదండి. ఆరోగ్యం బాగా అన్నాడు మందెట్ట కొడుతున్నావు? ఆరోగ్యం బాగా అన్నాడు రోడ్ల మీద పాత గనీలు ఎలాగేస్తున్నావు? ఆరోగ్యం బాగా అన్నాడు 3 పూట్ల భోజనం ఎలా చేస్తున్నావు? నా ప్రియ సహోదరులారా, నిజాలు ఎలాగైనా ఉంటాయి. మూర్ఖపు స్వభావం చాలా ప్రమాదకరమైంది. ఆ మొరటివాడు తన భార్యని పొరుగు వ్యక్తి కాళ్ళ మీద పడేటట్లు చేశాడు. ఈ రోజున కుటుంబాలు ఎందుకు కడుపు తింటున్నాయో తెలుసా? ఆడవాళ్ళు కడుపు కట్టుకొని ఎందుకు దేహి అనుకుని డబ్బుల కోసం పరిగెడుతున్నాడు తెలుసా? ఇలాంటి మూర్ఖులు ఉండబట్టే భూమి మీద.
భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కష్టపడాలి, పని చేయాలి, వారి కడుపుకి అంత అన్నం పెట్టాలి, వారిని పోషించాలి, వారిని బాగుగా చూసుకోవాలి, వారికి మంచి వస్త్రం ఇవ్వాలి, సమాజంలో నా బిడ్డల్ని నా భార్యని విలువగా పోషించుకోవాలన్న ఇంకింత జ్ఞానం ఉండట్లా చాలా మందికి. బానిస అయిపోయిన పాస్టర్ గారు ఎప్పటి నుంచో. ఎవడవమన్నాడు నిన్ను బానిస? మందు నిన్ను తాగుతున్నా, నువ్వు మందు తాగుతున్నావా? అది మూర్ఖత్వం, బానిసత్వం కాదు, అది ఒక మూర్ఖత్వం అన్నమాట. ఆ మూర్ఖ స్వభావం, మొరటుతనం అది. దాని నుంచి విడుదల పొందితే గాని కుటుంబాలు ఆశీర్వదించబడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మూర్ఖత్వం నుంచి విడుదల పొందాలి. కొంతమంది సినిమాలు చూసినట్టు చూస్తా ఉంటారు తాగుబోతుల్ని. బుద్ధి జ్ఞానం ఉందంట, మారొద్దంటారా, 8 సంవత్సరాలు అవుతుందిరా, 2025 వచ్చిందిరా, బతుకు మార్చుకోరా. ఎవరో ఒకరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? సినిమాలు చూసినట్టు చూస్తా ఉంటారు తాగుబోతుల్ని, వ్యభిచారం చేసేవాళ్ళని. బుద్ధిని నేర్పమని బైబిల్ చెప్తుంది. సహోదరులకి బుద్ధి చెప్పమని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు పోయినా కానీ పిల్లారా, ఎప్పుడు పోయినా ఎవడన్నా ఇంట్లో తాగుబోతున్నంటే నువ్వు ఎప్పుడు తాగుడు అనుకుంటున్నావు, నీ బతుకు ఎప్పుడు మార్చుకుంటున్నావు అని అడగాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే పాడైపోతారు. చాలా మంది మా డాడీ నాకు పోయినప్పుడల్లా 10,000 ఇస్తున్నారని, మా అమ్మగారు 10,000 ఇస్తున్నారని, మా అన్నయ్య 50,000 ఇస్తున్నారని. వాళ్ళ కుటుంబం ఎట్లుంటేనే అర్థం కాల. మా ఆయన ప్రతిసారి పండగ పడిచీర తెచ్చిస్తున్నాడు, రోజు భోజనం పెడుతున్నాడు. వాడు తాగితే తాగాళ్లే, వాడు తిరిగితే తిరిగాళ్లే. నీతో కలిసి 80 ఏళ్ళు సహజీవనం చేయాల్సిన వాడు 40కి చచ్చిపోతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రశ్నించకపోవటం వల్లే. 40 ఏళ్ళకే చచ్చిపోతున్నాడు. పిల్లల్ని అనాథలు చేస్తున్నాడు, భార్యను అనాథం చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఎవడో ఒక పంచం చేరి దేహి అని బ్రతుకోవలసిన కుటుంబాలు అయిపోతున్నాయి ఈరోజు. చాలా కుటుంబాలు ఇప్పుడు అయిపోయాయి కూడా. ఏం చేస్తాం, తప్పట్లేదు అంటున్నారు. మా ఆయన చచ్చిపోయారండి, ఎవరో ఒకరిని చేర తీసుకొని మేము బతకాలండి. ఎవరో ఒకరిని చేర తీసుకొని బ్రతకటం ఏంటి? దేవుడు ఏర్పరిచిన భర్త ఏమయ్యాడు? తాగి చచ్చిపోయాడు. దేవుడు ఏర్పరిచిన భార్య ఏమైంది? నా మూర్ఖత్వానికి ఊరి పెట్టుకొని చచ్చిపోయింది. కుటుంబాలు ఇవన్నీ జరగక ముందే వీటన్నిటికీ అనర్థాలకు కారణమైన మూర్ఖత్వ స్వభావాన్ని మనుషుడు విడిచిపెట్టాలి. అది ఇక్కడ కూర్చున్న వారైనా ఎవరైనా సరే మూర్ఖత్వం అనేది విడిచిపెట్టాలి.